హ్యాపీ సండే. సో ఎస్, నిన్నటి నుంచి అందరూ అడుగుతున్నారు వకీల్ సాబ్ మూవీకి వెళ్ళాను అంటే ఎలా ఉంది అని. ఐల్ టెల్ యూ గైస్, ఇట్స్ యాక్చువల్లీ అమేజింగ్ అని చెప్పొచ్చు. సో మూవీ అనగానే జనరలీ మన బ్రహ్మానందం గారి కామెడీ, అలీ గారి కామెడీ, అది పవన్ కళ్యాణ్ గారి మూవీ అనగానే బ్రహ్మానందం గారి కామెడీ, అలీ కామెడీ అండ్ ఒక మంచి ఐటమ్ సాంగ్, ఇలా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ అలా మనం ఫిక్స్ అయ్యి ఉండొచ్చు ఒక మూవీ అనగానే. బట్ దిస్ ఇస్ లైక్ అదన్నీ లేవు. ద మెసేజ్ ఈజ్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఇట్ రైట్ అవే గో ఇన్ టు యువర్, మీరు ఏదైతే గుర్తుపెట్టుకోవాలో, ఏదైతే ఇంపార్టెంటో ఆ మెసేజ్ మాత్రమే మూవీలో ఉంది. ఇట్స్ లైక్ అమేజింగ్. అసలు ఎక్స్పోజింగ్ కానీ, లవ్ సీన్లు కానీ, లవ్ మేకింగ్ సీన్లు కానీ, ఓ హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఇట్ ఈస్ లైక్ ద పర్ఫెక్ట్ మూవీ. ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేనాని లాగా ఎలాగైతే ఏ పొజిషన్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, సూపర్ సేబీ ఊపర్ అంటారు కదా, ఆ టైప్లో ఉంది మూవీ. ఐ జనరలీ నార్మల్ మూవీ అయితే ఓకే అని చెప్పేదాన్ని. నేను ఈ మూవీకి అయితే ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఇందులో తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అలాంటిది. బికాస్ ఇట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేసి ఈ మూవీ ఉంది. సో అలాగని ఇది మహిళల కోసం మాత్రమే అని నేను చెప్పను. ఎందుకంటే ఈ సొసైటీలో మహిళలు ఒక్కటే చేస్తే మార్పు అనేది రాదు. ఈ సొసైటీలో మహిళల పట్ల ఆలోచించే విధానం కానీ, ప్రవర్తించే తీరు కానీ మహిళల పట్ల మారాలి అంటే మహిళలు ఒక్కటి మారితే సరిపోదు, సొసైటీ మొత్తం మారాలి, మన వే ఆఫ్ థింకింగ్ మొత్తం మారాలి అన్నది ఈ మూవీ చూస్తే మనకి అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదేంటంటే, సో దిస్ సొసైటీ అనేది ఒక క్యాన్సర్ లాంటిదండి, క్యాన్సర్ రోగం లాంటిది. సో క్యాన్సర్ రోగంలో ఏమవుతుంది, ఆ సెల్స్ పెరుగుతూనే ఉంటాయి, బాడీకి హార్మ్ చేస్తూనే ఉంటాయి. ఈ నిర్భయ కేసెస్, ఈ నిర్భయ చట్టాలు, దిశ చట్టాలు, ఇవన్నీ ఎలాంటివంటే కీమో ట్రీట్మెంట్ లాంటివి అనమాట. అంటే ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కీమో ట్రీట్మెంట్ ఇస్తే ఆ టైంకి ఆ సెల్స్ అన్ని చచ్చిపోతాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఆపరేషన్ తీసేసినా, కీమో చేసినా. సో ఈ దిశ చట్టము, ఈ నిర్భయ చట్టం లాంటివి కీమో థెరపీ ట్రీట్మెంట్ లాంటివి అనమాట ఈ క్యాన్సర్ వ్యాధికి గురైన సొసైటీలో. సో నేను చెప్పేది ఏంటంటే, అందుకని ఒకేసారి మనము సొసైటీని మార్చేయాలి అని మనం చేయలేము. సొసైటీ అనేది ఇట్ టేక్స్ టైం. క్యాన్సర్కి ఎలాగైతే మందు లేదో అలాగే ఈ సొసైటీని మార్చడానికి కొన్ని యుగాలు పట్టొచ్చు. దెర్ ఈస్ నో ఇన్స్టంట్ రెమెడీ ఫర్ ద చేంజ్ ఆఫ్ సొసైటీ, రైట్? సో కానీ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, యాజ్ ఎ విమెన్, యాజ్ ఎ గర్ల్, ఒక అమ్మాయిని ఎలా పెంచాలి, ఒక అమ్మాయిని చూసే తీరు ఎలా ఉండాలి, ఒక అమ్మాయిని ఎంతవరకు జడ్జ్ చేయొచ్చా చేయకూడదా, జడ్జ్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్, దట్ ఈస్ రాంగ్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ. అండ్ అట్ ద సేమ్ టైం ఒక అమ్మాయి ఎలా ధైర్యంగా ఉండాలి. సో ఈ రోజుల్లో సెలబ్రిటీల గురించి తెలుసు మనకి, లైక్ మర్డర్ కేసులో మర్డర్ చేయించిన హీరోల్ని, వాట్ ఈస్ దట్, డ్రగ్స్ ఇలాంటివన్నిటిలో చిక్కుకున్న ఈజీగా బయటపడిపోతున్నారు సెలబ్రిటీ కిడ్స్ వాళ్ళు. కానీ ఒక మధ్యతరగతి అమ్మాయి, ఒక నార్మల్ వర్కింగ్ లేడీ, శాలరీ వస్తే కానీ ఈఎంఐలు కట్టుకోలేని, శాలరీ వస్తే కానీ పేరెంట్స్కి ట్రీట్మెంట్ చేయించలేని, శాలరీ వస్తే కానీ ఒక ఫ్యామిలీని పోషించలేని మహిళ ఈ సొసైటీలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుంది, ఎలా ఫేస్ చేస్తుంది, అలాంటి మహిళని ఎవరు ఎలా ట్రీట్ చేస్తారు. సో ఇలాంటివన్నీ ఈ స్టోరీలో ఉన్నాయన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మహిళలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క విమెన్, గర్ల్, కాలేజ్ గర్ల్ కానివ్వండి, స్కూల్ గర్ల్ కానివ్వండి, మ్యారీడ్ ఉమెన్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ మూవీ ఫర్ ష్యూర్. అండ్ అట్ ద సేమ్ టైం ఒక అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక అమ్మాయిని ఎలా జడ్జ్ చేయొచ్చు, జడ్జ్ చేయకూడదు అనేది అబ్బాయిలు కూడా చూడాలి. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ తెచ్చుకొని, వాళ్ళ ఎలా చెప్పాలి,
వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారితే తప్పితే ఈ సొసైటీ అనేది మారదు. సో దిస్ ఈజ్ మై రివ్యూ ఆన్ వకీల్ సాబ్. ఏదో వేరే వాళ్ళు రివ్యూ ఇచ్చినప్పుడు అది బ్లాక్ బాస్టర్ 2 షర్ట్లు పట్టుకెళ్ళండి ఎందుకంటే ఒక షర్ట్ మీరు చింపేసుకుంటారు, మూవీ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసి, ఐ డోంట్ టాక్ ఆల్ దట్. అది రివ్యూ అంటే నాకు తెలిసి ఇలా ఉండాలని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఇస్. నాకు నిన్నటి నుంచి ఇద్దామంటుంటే కుదరట్లేదు ఎందుకంటే నేను వెళ్ళింది సెకండ్ షో కాబట్టి. అండ్ మార్నింగ్ నుంచి తిరుగుతున్నాను అటు ఇటు ఈవెన్ హెడ్ బాత్ కూడా చేయలేదు. ఐఎమ్ లైక్ సో బిజీ. ఇప్పుడే కార్లో బ్రేక్ఫాస్ట్ చేశాను, బాక్స్లో ప్యాక్ చేసుకొని. ఐఎమ్ లైక్ చాలా తిరిగేది ఉంది ఈరోజు. బట్ ఐ థాట్ ఇప్పుడు కాకపోతే నాకు తెలిసి సాయంత్రం రాత్రి దాకా నాకు మీ అందరితో మాట్లాడడం రివ్యూ ఇవ్వడం కుదరదు అని ఇదిగో ఇలా కార్లో వెళ్తూనే హడావిడిగా రివ్యూ ఇచ్చేసాను అనమాట. సో ఎస్, డెఫినెట్లీ ఎవ్రీ వన్ మస్ట్ వాచ్. నేనేదో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అన్నట్టో లేకపోతే రాజకీయ పరంగా పాలిటిక్స్ పరంగానో నేను మాట్లాడట్లేదు. నేను అందరినీ ఒకేలా చూస్తాను. ఎవరిని హైప్ చేయడం, ఆ పార్టీని సపోర్ట్ చేయడం, ఈ పార్టీని సపోర్ట్ చేయడం చేయను. ఎందుకంటే ఐ హ్యావ్ పొలిటీషియన్ ఫ్రెండ్స్ ఇన్ బీజేపీ, జనసేన అండ్ టీఆర్ఎస్ ఆల్సో. ఐ హ్యావ్ ఆల్ ఫ్రెండ్స్. సో ఎవరిని ఫ్రెండ్సే, నార్మల్ టాక్సే. ఏ పార్టీని సపోర్ట్ చేస్తూ నేను ఈ రివ్యూ చేయలేదు. దయచేసి దీన్ని రాజకీయంగా చూడకండి. అండ్ ఎస్, యూ హ్యావ్ టు వాచ్ వకీల్ సాబ్ అండ్ ఫ్యామిలీ మొత్తం చూడండి. ఇది మాత్రమే కాకుండా పేరెంట్స్ అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేస్తారు, అబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తారు, అమ్మాయిని ఎలా పెంచుతారు, సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ కాన్సెప్ట్ కూడా ఈ మూవీలో ఉంది. సో పేరెంటింగ్కి రిలేటెడ్ ఉంది అండ్ సొసైటీలో ఒక అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, సొసైటీ ఆ అమ్మాయిని ఎలాగా, అమ్మాయి చేసే పనులను ఎలాగా జడ్జ్ చేస్తుంది సొసైటీ, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. సో యూ హ్యావ్ టు వాచ్. పేరెంట్స్ కూడా చూడాలి ఎందుకంటే మీ పిల్లల్ని, మీ ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఎలా పెంచాలి, మగపిల్లోడికి ఎలాంటి విలువలు నేర్పించాలి, ఆడపిల్లకి ఎలా మగపిల్లోడిని పెంచినట్టే సమానంగా పెంచాలి, ఇలాంటివన్నీ ఆ మూవీ చూస్తే అర్థమవుతాయి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వాచ్ ద మూవీ. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, దేవతలుగా పూజింపబడతారో, అక్కడ అది ఒక గొప్ప దేశం లాగా అవుతుంది. అక్కడ ఆ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. నాకు యాక్చువల్లీ ఎగ్జాక్ట్ కోట్ రావట్లేదు, బట్ దెర్ ఈస్ సమ్ కోట్ ఇన్ దట్ మీనింగ్. సో ఒక విమెన్ అనే వాళ్ళు బాగుంటే, వాళ్ళు హ్యాపీగా ఉంటే, it makes a happy family and happy society. So I request each and every one of you to watch this movie. And చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సూటిగా చెప్పు సుత్తి లేకుండా అంటారు కదా, సో ఇది ఆ టైప్ మూవీ అనమాట. దెర్ ఇస్ నో ఐటమ్ సాంగ్, దెర్ ఇస్ నో స్కిన్ షో, దెర్ ఇస్ నో రొమాన్స్, దెర్ ఇస్ నో లవ్ ట్రాక్స్, వెరీ లిటిల్ లవ్ ట్రాక్. ఇట్స్ జస్ట్ 10-15 minutes ట్రాక్ ఉంటుంది. అంతకుమించి దెర్ ఇస్ నో దిస్ లవ్ కాన్సెప్ట్ మీద తీసిన మూవీ కాదు. సో ఆల్రెడీ ఉన్న స్టోరీనే అయినా కానీ, బట్ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో హీ ఈజ్ లైక్ వెరీ హ్యాండ్సమ్. చాలా బాగున్నారు యాక్చువల్లీ. అత్తారింట్లో దారేదిలో కొంచెం ఓల్డ్ లుక్ అనిపించింది నాకు, బట్ ఇందులో అయితే మరి ఆ బియర్డ్ వల్ల, ఆ హెయిర్ స్టైల్ వల్ల ఏమో తెలీదు, హీఈస్ లుకింగ్ సో హ్యాండ్సమ్. హీఈస్ లైక్ సో హ్యాండ్సమ్. అబ్బా నాకు ఇలాంటి ఒక అన్న ఉంటే బాగుండు అన్నట్టుగానే ఉన్నాడు. సో ఇట్స్ వెరీ నైస్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ మూవీ. టికెట్స్ ముందుగానే బుక్ చేసుకుంటే దొరుకుతున్నాయి. మాకు థర్స్డే బుక్ చేసామా, ఎప్పుడు బుక్ చేసాం? ఫ్రైడే. సో మేము ఫ్రైడే బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ. అండ్ థియేటర్ చాలా బాగుంది. థియేటర్ కూడా ఇంకా చెప్పాలంటే పాప్కార్న్ కొనుక్కున్నాం పెద్ద టబ్తో, కానీ అవి తినడం మర్చిపోయాం మేము. నేను ఆ పాప్కార్న్ ఇంటికి తెచ్చుకున్నాను. అంటే దాట్ మచ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ అండ్ కనెక్టెడ్ విత్ దట్ మూవీ అనమాట. ఎందుకంటే అవి ఆ సీన్స్ అన్నీ మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఆడపిల్ల ఆరు దాటితే బయటకు వెళ్ళకూడదు, మగవాళ్ళతో మాట్లాడకూడదు, గట్టిగా నవ్వకూడదు. సో మనం అన్నీ కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాము యాజ్ ఎ గర్ల్. సో అవన్నీ కనెక్ట్ అయ్యేసరికి సెక్షువల్ అబ్యూజ్ మనకి బాగా ప్రతి ఒక్క ఆడపిల్ల స్టోరీకి ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతూ ఉంటుంది ఈ మూవీ. సో ఆ ఇన్వాల్వ్ అయిపోయి నేను ఈవెన్ పాప్కార్న్ తినడం కూడా మర్చిపోయాను. పాప్కార్న్ బాక్స్ అలా పట్టుకొని, బకెట్ అలా పట్టుకొని మూవీ అయిన తర్వాత ఇంటికి తెచ్చేసుకున్నాను. సో దట్స్ ఆల్. దిస్ ఇస్ అ వెరీ డీటెయిల్డ్ రివ్యూ. నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీ వన్. So PSPK sir, all the best, and you have really done a wonderful job. I wish all the best to the entire cast and crew, and who
ఆర్ దోస్ గర్ల్స్. ముగ్గురు గర్ల్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మూవీ అంతా ఈ నలుగురు చుట్టూ తిరుగుతుంది. ఇట్స్ లైక్ వెరీ అమేజింగ్. సో ఇట్స్ అ must watch film. So this is the review, a very genuine review, straight from the heart, from the cuckoo. ఈ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. So keep watching, keep supporting, keep smiling, stay tuned, stay happy, stay blessed and stay safe. Signing off, yours Cuckoo. Bye. All the best, Wakil Sab.